నమస్తే అమ్మ. అమ్మవారు రేణుకెళ్ళమ్మకు, బల్కంపేటెళ్ళమ్మకు, వచ్చిన పబ్లిక్ కు, గణాలకు, అమ్మవారి పటానికి, నాకు అమ్మవారు ఎల్లమ్మ, లింగస్వామి రెండు. అంటే ఇప్పుడు బోనం చేస్తారా మీరు? మేము బోనం చేస్తాం. ఎన్ని ఎక్కిస్తారు బోనాలు? అమ్మవారికి ఎక్కిస్తాం. అదే ఎన్ని ఎక్కిస్తారు? అంటే ఒకటి ఎక్కిస్తారు, రెండు ఒకటే ఎక్కిస్తాం. ఒకటే ఒకటే ఎక్కిస్తాం. ఇక్కడ వస్తే ఒకటి. పోషమ్మ బోనాలు 3 బోనాలు చేస్తాము ఇంటి దగ్గర. మీరు ఏ రకమైన బోనం? అంటే కొంతమంది పరమాన్నం చేస్తారు, కొంతమంది పసుపన్నం చేస్తారు. పరమన్నం చేస్తాం. మేము బెల్లం వేసి పరమన్నం చేస్తాం. దాంట్లో కూడా మనకు ప్రత్యేకత ఏమన్నా కనిపిస్తుందా మరి? ఏం మంచిగా మాకు ఆనందంతో ఉంటది కాబట్టి సంవత్సరానికి ఒకసారి పోషమ్మ బోనాలు చేస్తాము. ఇట్లనే అమ్మవారి తానికి రావాలనుకున్నప్పుడు సంవత్సరానికి 2-3 సార్లు వచ్చిపోతుంటాము. టెంకాయలు కొడతాము, అనుకున్న కోరికలు తీరుతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి అని చెప్పి అమ్మవారి బలంతో బండారా వేసుకుంటాము. ఇన్ని రోజుల సంది మీరు చూస్తున్నారు కదా, మొదట్లో మీరు బోనం చేసినప్పటికి ఇప్పటికి బోనాలకి చాలా డిఫరెన్స్. చాలా సంతోషంగా ఇన్ని రోజుల సంది ఏం లేకుండే ఇక్కడ. మేము చూసిన కాలానికి ఇక్కడ తట్టీలు, గుడిసెలు ఏం లేకుండే. ఇప్పుడు మాత్రం ఆరోగ్యంగా పటాలు గిటాలు అన్ని సంతోషంగా ఉంటున్నామమ్మా. దర్శనం అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఏ విధంగా జరిగింది మరి? దర్శనం అయిపోయింది, లగ్నం చేసినాము, భోజనం చేసినాము, పటం కాడికి పోతున్నాము. ఓకే, సంతోషం.